బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్లో చదవడం ఇష్టం లేదని తండ్రికి విద్యార్థి ఫోన్ చేసి చెప్పాడు. ఈ ఘటనపై తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, డీటెయిల్స్. ప్రతిభ చూసుకుంటే ఏదైతే విశాఖలో ఉన్నటువంటి పోతిన మల్లైపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి యువకుడు అనుమానాస్పద మృతి అయితే స్థానికంగానే కలకలం రైతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలేజీకి సమీపంలో ఉన్నటువంటి మామిడి తోటలో చెట్టుకి ఉరువేసుకొని మృతి చెందినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఒక్కసారిగా ఉలికి పడేటట్టుగా చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కళాశాలలో చదువుతున్నటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ లో బీటెక్ మొదటి సంవత్సరం అయితే చదువుతున్నారో ఇతని పేరు కొర్ర అభిరామ్ గా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మామిడి తోటలో రాత్రి సమయంలో ఆయన అయితే చెట్టుకి ఉరి వేసుకుంటున్నటువంటి సమయంలో తన తండ్రితో కొద్దిసేపు వీడియో కాల్ లో కూడా మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసు కూడా ఇంకా దర్యాప్తుగానే కొనసాగుతుంది. గతంలో చూసుకుంటే చైతన్య కళాశాలలో వారు పెట్టినటువంటి ఇబ్బందులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు బోధనేతలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా చాలా పెద్ద ఎత్తున అయితే దుమారం లేగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఇప్పుడు తరచుగా చూసుకుంటే ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చైతన్య కళాశాలలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి యాజమాన్యం వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? చూసుకుంటే ప్రతిభ ఏదైతే చైతన్య కళాశాలలో ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు కూడా చాలానే చోటు చేసుకున్నాయి. చైతన్య కళాశాలలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ తరగతుల్లో కూడా విద్యార్థులను ఆత్మహత్య చేసుకోవడం లేదా బిల్డింగ్ల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు కూడా లేకపోలేదు. అయితే తరచు కూడా చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి ఇలాంటి ఘటనలు మాత్రం ఉత్పన్నం వస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వీరికి వచ్చినటువంటి ఇబ్బందులు కానీ లేదా ఇతర అంశాలపైన అయితే స్టూడెంట్స్ ఎక్కువగా ప్రెజర్ తీసుకురావడం, విద్య పైన అయితే ఎక్కువగా ప్రెజర్ పెట్టడం కారణంతోనే విద్యార్థులంతా కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. గతంలో కూడా చూసుకుంటే విద్యార్థి సంఘాలన్నీ కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది, పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంత చేసినప్పటికీ కూడా చైతన్య కళాశాల యాజమాన్యంలో ఎలాంటి మార్పు కూడా కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొర్ర అభిరామ్ ఎలా చనిపోయాడనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా అసలు ఆ మృతుడు తండ్రి చెప్తున్నటువంటి విషయాలు ఎంతవరకు వాస్తవం అనే దానిపైన కూడా పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే వాస్తవానికి తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ టార్చర్ పెట్టడం కారణంగానే ఆయన చనిపోయాడా లేదా నిజంగానే హాస్టల్లో వసతులు బాగలేక చనిపోయాడనే దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగించాల్సి ఉంటుందంటూ కూడా విద్యార్థి సంఘాలు అన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మృతుడికి సంబంధించినటువంటి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరికొద్ది సేపట్లోనే కేజీహెచ్ లో పోస్ట్ మార్టం కూడా ప్రారంభించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడే ఇలాంటి ఘటనలు ఉత్పన్నం అవుతున్నప్పటికీ యాజమాన్యం ఎక్కడ కూడా నోరు మెదపకపోవడం, ఈ విషయాలపైన ఎక్కడ కూడా స్పందించకపోవడం అయితే స్థానికంగానే అనుమానాలకైతే చాలా రేకెత్తించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించి చైతన్య కళాశాల ఎక్కువగా ఒత్తిడి పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పక్క కళాశాలలు కానీ వాటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేసినటువంటి చైతన్య కళాశాల యాజమాన్యం ఎక్కువగా విద్యార్థుల చదువు పైన ఒత్తిడి పెంచడం, అలాగే వాళ్ళ విద్యా సమయాన్ని కూడా పెంచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఒత్తిడిలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా గతంలో కూడా వెలుగు చూసాయి. అయితే ఇప్పుడు కొర్ర అభిరామ్ ఆత్మహత్య కూడా ప్రస్తుతం అయితే అనుమానాస్పదంగానే ఉంది. నిజంగానే మృతుడి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎంతవరకు వాస్తవం ఉందనే దానిపైన పోలీసులు గానే దర్యాప్తు కొనసాగితే అసలు విషయం బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతిభ చంద్రశేఖర్, బేసికలీ కాలేజ్ హాస్టల్స్ లో ఉంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కదా, మరి అలాంటప్పుడు తను వీడియో కాల్ చేసే ఫెసిలిటీ ఎలా వచ్చింది? చూసుకుంటే ఏదైతే కాలేజీకి కానీ హాస్టల్స్ కానీ విద్యార్థుల మధ్య ఏదైతే ఆ చరవాణి మొబైల్ ఫోన్స్ ఉండకూడదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే విద్యార్థి చనిపోతున్న సమయంలోనే కేవలం తన తండ్రికి ఫోన్ చేశాడు, వీడియో కాల్ ద్వారా ఎలా చనిపోతానని అనేది చూపించాడంటూ కూడా తన తండ్రికి కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో వాస్తవానికి తండ్రికి ఎవరైనా ఒత్తిడి తీసుకొని వచ్చారనే దానిపైన కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు పైన చాలా కూడా విద్యార్థుల భవిష్యత్తులో అయితే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొబైల్ ఫోన్ వాడరాదు. అలాగే హాస్టల్కి సంబంధించి వీక్లీ వన్స్ మాత్రమే మొబైల్ ఫోన్స్ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు చేయడం కానీ లేదా మాట్లాడించినటువంటి అంశాలు అయితే ఉంటాయి. అయితే ఆ అంశాలు ఏమీ లేకుండా విద్యార్థులకు అసలు మొబైల్ ఫోన్ ఎలా కలిగి ఉన్నాడనే దానిపైన కూడా
దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే విద్యార్థులంతా కూడా కళాశాలకు వెళ్లే సమయంలో కానీ లేదా హాస్టల్లో ఉండే సమయంలో కేవలం వారికి సంబంధించినటువంటి చదువు ఏదైతే ఉందో ఈ చదువు చాలా వరకు కూడా పాడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకి మొబైల్ ఫోన్ ఇవ్వరాదంటూ కూడా పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో చైతన్య కాలేజీ యాజమాన్యం కూడా తమ విద్యార్థులు సెల్ ఫోన్ లేవంటూ కూడా చెప్పినటువంటి దృశ్యాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు మృతి చెందినటువంటి అభిరామ్ కి సంబంధించి సెల్ ఫోన్ ఏ విధంగా వచ్చింది, అసలు ఆయన సెల్ ఫోన్ పట్టుకొని ఆత్మహత్య ఏ విధంగా చేసుకున్నారో, అసలు పైనుంచి దూకుతున్నటువంటి సమయంలో తమకు వీడియో కాల్ చేశారని తండ్రి చెప్తున్నటువంటి ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా పూర్తిగా పోలీసులు అయితే సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అంశం అయితే ఉంది. నిజంగా చూసుకుంటే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇక్కడ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ కానీ లేదా తోటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇబ్బందులు పాలు చేయడం వల్ల దాన్ని తట్టుకోలేక ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దానిపైన అయితే దర్యాప్తు చేయాల్సింది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్.